నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. రేపు అనగా 10 సెప్టెంబర్ 2025న ఉండ్రాళ్ళ తద్ది రావడం జరిగింది. అసలు ఈ ఉండ్రాళ్ళ తద్ది పూజా విధానం ఏమిటి, గౌరీదేవిని ఎందుకు పూజిస్తారు, అలాగే ఈ పూజ వల్ల వచ్చే ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఉండ్రాళ్ళ తద్ది తెలుగువారు కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ పూజకున్న ప్రత్యేకత ఏంటో వివరంగా అలాగే వ్రతం కథతో సహా తెలుసుకోబోతున్నాం. ప్రత్యేకంగా ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడం చేతన దీన్ని తద్ది అన్నారట. 3వ రోజు కాబట్టి తదియ అనే అర్థంతో వాడబడినది కనుక ఉండ్రాళ్ల తదియగా పిలువబడుతుంది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన 3వ రోజు అంటే బహుళ తదియన ఉండ్రాళ్ల తద్ది నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేద పండితులు అంటున్నారు. అలాగే పెళ్ళైన ఆడపిల్లలు నోమును పెళ్ళైన ఏడాది నుండే ప్రారంభించి 10 సంవత్సరాలు నోచుకుంటారు. తమ భర్త సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం లేనివారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోము నోచుకుంటారట. విధినాడు తలస్నానాలు చేసి అలాగే గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారట. తదేనాడు ప్రత్యేకం ఏమిటంటే తెల్లవారుజామునే భోజనాలు చేయడం. ఈరోజు గోంగూర లేదా ఆవకాయ పచ్చడి వేసుకొని పెరుగన్నం తిని అలసిపోయే వరకు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉయ్యాలలూగుతూ ఆడపిల్లలు మధ్యాహ్నం వరకు గడుపుతారట. మధ్యాహ్నం నుంచి గౌరీ పూజ. గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించి వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వ్రత కథ తెలుసుకుందాం. కథ వినేటప్పుడు చదివేటప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని చదువుకోవాలి. పూర్వము ఒక రాజుకు 7 భార్యలు కలిగి ఉన్న ఒక వేశ్య అయిన చిత్రాంగి అనే ఆమెపై మక్కువ ఎక్కువ ఉండేదట. ఒకనాడు భాద్రపద బహుళ తదినాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికెత్తల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్ది నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగిందట. రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో ఉండ్రాలను చేసి 5 ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టగా మరో 5 ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయినం ఇచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా ఆ పవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందిందట. మరి అలాంటి ఆమెకే అలాంటి ఫలితం దొరికినప్పుడు స్త్రీలకు ఇంకెంత శుభ ఫలితం దొరుకుతుందో అనే వృత్తాంతమే ఈ కథ. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ఉండ్రాళ్ళ తద్ది శుభాకాంక్షలు.